మనం మనకి హిందూ ధర్మంలో అసలు ఆంజనేయ స్వామి గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా ఆయన యొక్క గొప్పతనం తెలుసు. ఆంజనేయ స్వామి ఎవరు, ఆయన పుట్టుక ఎలా ఉంచింది, ఆయన యొక్క ధైర్య సాహసాలు ఎలా ఉంటాయి, ఆయన యొక్క వినయము, విధేయత, దాసభక్తి, యజమాన పట్ల ఆయనకు ఉండేటువంటి వినయ విధేయతలు, గురువు పట్ల ఆయనకున్న వినయ విధేయతలు మనకందరికీ తెలుసు. ఆంజనేయ స్వామి యొక్క శక్తి అమోఘం, అప్రమేయం, ఎవరికీ అంతుపట్టని అతి బలశాలి ఆంజనేయ స్వామి. సకల దేవతల శక్తి ఆయనలో ఉంది. సకల దేవతల శక్తి కూడా మొత్తం ఆయనలో నిక్షిప్తమైపోయింది. ఆయన అంతటి గొప్ప వరాన్ని పొందినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన శక్తిని ఆయన తెలుసుకోలేకపోతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఆయన్ని కాస్త, ఏమయ్యా నీ శక్తి నీకు తెలియదా అని కనుక కాస్త పొగిడితే చాలు, ఆకాశం అంతా ఎదిగిపోతాడు. ఆకాశం అంతా ఎదిగి ఒక్కసారి ఆయన విజృంభిస్తే అల్లకల్లోలంగా మారిపోతుంది. ఎంతటి వాడైనా కూడా ఆయన ముందు పనికిరాడు. అంతటి మహాబలశాలి, ధీశాలి, ధైర్యవంతుడు, అంతే వినయం ఉన్నటువంటి మహనీయుడు, మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు. అంత శక్తి పరాక్రమాలు, జ్ఞానము ఉన్నా కూడా ఆయన యొక్క వినయం మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఆయన యొక్క దాసభక్తి, శ్రీరామచంద్రమూర్తి పట్ల ఆయనకున్నటువంటి దాసభక్తి ఎంతటిదంటే, అంతటి గొప్పవాడైనా సరే రాముడి యొక్క పాదాల దగ్గరే ఉన్నాడు తప్ప కనీసం ప్రక్కన కూడా నిలబడలేదు. ఆయన పాదాలే నాకు శరణ్యము అని ఆయన యొక్క వినయ విధేయతలు, అంత గొప్ప పండితుడు ఆయన. సూర్యుడు ఆయనకు గురువు. సూర్యుడే గురువై ఉండి అన్ని శాస్త్రాలు, వ్యాకరణాలు, ఇతిహాసాలు అన్నీ నేర్చుకున్నాడు ఆయన దగ్గర, సూర్య భగవానుడి దగ్గర. అన్నీ వచ్చి కూడా ఏమీ రానివాని వలె అతి వినయంగా చేతులు కట్టుకొని నుంచోవడం అనేది అత్యంత అమోఘమైనటువంటి గొప్పతనం. అది ఊహకు అందనటువంటి గొప్పతనం. క్షణాల్లో రావణాసురుని మట్టు పెట్టగలడు, కానీ రాములు వారే చంపాలి అని ఆయన శక్తి ఉండి కూడా ఆయన యొక్క వినయాన్ని ప్రదర్శించాడు. అతి దుర్భరమైనటువంటి, దుర్భేద్యమైనటువంటి లంకని గడగడలాడించాడు. 100 యోజనాల సముద్రాన్ని దాటడం అంటే మామూలు విషయం కాదు. ఎవ్వరి వల్ల కానీ పనిని ఆయన 100 యోజనాలు సముద్రాన్ని దాటి శత్రు దుర్భేద్యమైనటువంటి లంకలోకి వెళ్ళి సీతమ్మ జాడ కనుగొని అక్కడ రాక్షసులందరినీ దునుమాడి మరలా సీతాదేవి దగ్గర అతి వినయంగా శరీరాన్ని చిన్నది చేసి చేతులు కట్టుకొని అతి వినయం చూపించడం ఎవరికి సాధ్యమండి? ఇది అసాధ్యమైనటువంటి ప్రక్రియ. సో మహనీయుడు, మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, ఎల్లప్పుడూ మనం మనసులో ధ్యానం చేయాల్సినటువంటి అత్యంత పూజనీయులు ఆంజనేయ స్వామి వారు. లంకలో రాక్షసులందరినీ దునుమాడి రావణాసురుడు ఎలా ఉంటాడా అని చూడడానికి వెళ్ళాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఉన్నట్లుగా నటించి అంతటి రావణాసురుడు ఇతన్ని అవమానిస్తున్నా కూడా అతని అవమానాలని భరించి, మనం ఒక గొప్ప కార్యానికి వచ్చాం, ఆవేశపడకూడదనుకొని రావణాసురుడు ఆసనం ఇవ్వకపోతే తన తోకని ఆసనంగా తీసుకొని రావణాసురుడి కన్నా 10 రెట్లు పైన కూర్చొని శాసించినటువంటి గొప్ప ధీశాలి ఆంజనేయ స్వామి వారు. ఆఖరిలో లంకా దహనం చేసి లంకనంతటిని అల్లకల్లోలం చేసి వాళ్ళకు ఒక గుండెల్లో గుబులు కలిగించి, అమ్మో మన పని అయిపోయింది అనేట్లుగా చేసి రాముడు వారి దగ్గరికి వచ్చి అంతే మరలా వినయంతో, అయ్యా నేను సీతను చూశాను, ఆవిడ చాలా కష్టాలు పడుతోంది అని వానరులందరినీ సేకరించి వారధి కట్టించి, ఇవన్నీ అసాధ్యమైన పనులే. సముద్రం మీద వారధి ఎలా కడతాం? రాళ్లతో అసాధ్యమైన ప్రక్రియ. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రామనామ జపంతో, కోటాను కోట్ల రామనామ జపమే ఆయనకి తారక మంత్రముగా తీసుకొని ఆ రామనామ బలంతో సముద్రాన్ని దాటి రాక్షసులందరినీ దునుమాడి అక్కడ లక్ష్మణుడు మూర్చిపోతే సంజీవని పర్వతం ఒక చిన్న రాయినే మోయలేం మనం.
అటువంటిది పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చి పర్వతాన్నే లేపుకొచ్చేసాడు ఆయన అంటే చూసుకోండి. మరి ఇంకా ఊహించాలి, ఊహ కందని విషయం. పర్వతాన్ని ఎలా తీసుకొస్తారు ఒక చేత్తో? అసాధ్యం. అటువంటి పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడు యొక్క ప్రాణాన్ని కాపాడాడు, భ్రాతృవాత్సల్యం చూపించాడు, సొంత తమ్ముడిగా భావించాడు, శ్రీరాముని యొక్క ఆనంద కౌగిలిని పొందాడు. ఎవరికీ లభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం అది. శ్రీరామచంద్రమూర్తి నాకు భరతుడు లాంటి వాడివయ్యాను అని ఒక్కసారి నేను కౌగిలించుకుంటానని హత్తుకున్నాడు. ఆయన యొక్క త్యాగానికి, ఆయన యొక్క వినయానికి సంతోషించే శ్రీరామచంద్రమూర్తి అంతటి ధీశాలి ఆంజనేయ స్వామి వారు. ఎన్ని చెప్పుకున్నా కూడా ఆయన యొక్క గొప్పతనం తక్కువే. క్షణాల్లో ఆయన సీతని తీసుకొని వచ్చేయగలడు లంక నుంచి. కానీ రామచంద్రమూర్తి వల్లే అవ్వాలి అని ఆయన యొక్క వినయాన్ని ప్రదర్శించినటువంటి ధీశాలి. అలాగా రావణాసుర సంహారంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి గొప్ప యోధుడు, వీరుడు, ధీశాలి, ధైర్యశాలి ఆంజనేయ స్వామి వారు. అంతటి మహనీయుణ్ణి మనం అనునిత్యం ఆయన యొక్క నామస్మరణతో తలుచుకుంటే పేత పిశాచాలు శాకిని ఢాకిని హాకిని గాలి దయ్యంబులను నీదువాలంబులను చుట్టి నేలంబడంగొట్టి అన్నట్టుగా ప్రేత పిశాచాలు శాకిని ఢాకిని అటువంటి గాలి ధూళి మొత్తం ఆంజనేయ స్వామి యొక్క పేరు చెబితేనే పారిపోతాయిట, ఆయన యొక్క పేరు వింటేనే పారిపోతాయిట. అంతటి మహానుభావుడు ఆంజనేయ స్వామి ప్రతి వారికి కూడా రక్షణ కవచంలాగా ఉండి కాపాడుతూ ఉన్నాడు. ఇవాళకి కూడా ఆయన చిరంజీవే, ఇప్పటికీ ఉన్నారు ఆయన హిమాలయాల్లో. అంతటి గొప్ప వరం పొందినటువంటి మహనీయుణ్ణి మనం తలుసుకోవడం మన అదృష్టంగా భావించాలి. రామాయణం మొత్తంలో అత్యంత కీలకమైన పాత్రధారి ఎవరు అంటే ఆంజనేయ స్వామి వారే. అంత గొప్ప బలశాలయ్యుండి కూడా ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప ధీశాలి, విజ్ఞానవేత్త, జ్ఞానవేత్త, విద్యావేత్త అయి కూడా వినయంతోనే ఉన్నాడు ఆయన. నాకేమి తెలియదు అన్నట్టుగానే నటించారు తప్ప అహంకారాన్ని, గర్వాన్ని ప్రదర్శించలేదు. అంతటి మహనీయుడు ఆంజనేయ స్వామి వారు. రామాయణం మొత్తం తరచి చూస్తే ఆయన యొక్క గొప్పతనం ఎంత చెప్పినా, ఎన్ని గంటలు చెప్పుకున్నా అది కూడా తక్కువే అవుతుంది. ఆఖరికి రావణాసుర సంహారానంతరం సీతాదేవిని తీసుకొచ్చారు. శ్రీరామచంద్రమూర్తి అగ్ని ప్రవేశం చేయమంటే హతాశులైపోయారు ఆంజనేయ స్వామి వారు. అదేమిటి స్వామి, అమ్మని మీరు శంకిస్తున్నారా అని బాధపడిపోయాడు, చాలా బాధపడిపోయాడు ఆయన. అంతటి గొప్ప దయామూర్తి, కరుణామూర్తి ఆంజనేయ స్వామి వారు. అంతా అయిపోయిన తర్వాత, పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత, వాళ్ళు అయోధ్యకి చేరిన తర్వాత కూడా రాముని యొక్క పాదాల దగ్గరే ఉన్నాడు ఆయన. రామసేవయే నాకు జీవిత పరమార్థం, రామసేవ తప్ప నాకు ఇంకేమీ వద్దన్నాడు తప్ప నేను ఇంత సాధించాను కాబట్టి నేను గొప్పవాణ్ణి అని ఎక్కడా అనుకోలేదు. రామాయణంలో ఎక్కడ చూసినా కూడా మనకు కనపడదు అది. అంతటి మహనీయుడు, మహానుభావుడు. రామాయణంలో రాముడు, సీత తర్వాత వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఆంజనేయ స్వామి వారే. ఆంజనేయ స్వామి లేని రామాయణాన్ని మనం అసలు ఊహించలేం. రామాయణమే లేదు ఆంజనేయ స్వామి లేకపోతే. అంతటి మహనీయుడు ఆయన. ఒకసారి ఒక మాల ఇస్తారు, ఒక గొలుసు ఇస్తారు ఆంజనేయ స్వామి వారికి. సీతాదేవి దాన్ని పూసలన్నీ కూడా తెంచి పారేస్తూ ఉంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఇదేమిటయ్యా శ్రీరామచంద్రమూర్తి ఇంత ప్రేమగా నీకు ఒక మాల ఇస్తే దాన్ని తెంపేస్తున్నావు ఏమిటంటే, ఆయన యొక్క వినయం చూడండి. దీంట్లో ఎక్కడ రాముడు కనపడట్లేదు ఏమిటని వెతుకుతున్నాను, రాముడు ఎక్కడున్నాడని వెతుకుతున్నాడని అనేటప్పటికీ అందరూ ఈయన యొక్క భక్తికి, ఆయన యొక్క వినయానికి ఆశ్చర్యపోయారు, ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. అలా మరొకసారి సింధూరం ఎందుకు ధరిస్తున్నావమ్మా నుదుట నాని సీతాదేవిని అడిగితే ఆంజనేయ స్వామి వారు శ్రీరామచంద్రమూర్తి 10 కాలాలు చల్లగా ఉండాలని పెట్టుకుంటున్నాను అనేటప్పటికీ ఆయన ఒళ్ళంతా సింధూరం రాసుకొచ్చాట మరుక్షణంలో. ఇదేమిటయ్యా ఇలా రాసుకొచ్చా ఒళ్ళంతా సింధూరం అంటే, మరి ఒక్కచోట పెట్టుకుంటేనే తల్లి నుదుటి మీద పెట్టుకుంటే రామచంద్రమూర్తి గురించి ఇంత గొప్పగా ఉంటే, ఒళ్ళంతా రాసుకుంటే ఇంకా ఎంత గొప్పవాడవుతాడు మన రామచంద్రమూర్తి అంటూ ఆయన యొక్క వినయము, అతిభక్తి, ఆయన యొక్క దాసభక్తి, ఆయన యొక్క ప్రేమ రాముని పట్ల, ఆయన యొక్క భక్తి చూస్తే సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటుంది. ఒళ్ళంతా సింధూరం రాసుకొచ్చేసాడు. అంటే రామచంద్రమూర్తి మంచితనాన్ని, ఆయన 10 కాలాలు చాలా గొప్పగా ఉండాలి, ఆయనకి మంచి జరగాలి, ఆయన అలా ఉండాలి అని పరితపించిపోయాడు అన్నమాట. అందుకే ఒళ్ళంతా సింధూరం రాసుకొచ్చాడు. కాబట్టి నేటికి కూడా మనం ఆంజనేయ స్వామి గుళ్ళల్లో ఒళ్ళంతా సింధూరం రాస్తాం, అంత ప్రీతి ఆయనకి.
సీతాదేవి నుదుటను పెట్టుకుంటేనే రామచంద్రమూర్తికి మంచి జరుగుతుంటే ఒళ్ళంతా రాసుకొస్తే ఇంకా ఎంత మంచి జరుగుతుంది అంటూ ఆయన చెప్పిన మాటలు అందరికీ ఆ ఊహకు అందని విషయాలు ఇవన్నీ. ఎవరి ఊహకి అందని విషయం. భక్తికి మించి పరాకాష్ట, భక్తికి పరాకాష్ట. నవవిధ భక్తులు దాటిపోయాడు ఆయన ఆంజనేయ స్వామి. అంతటి మహనీయుడు నేటికి చిరంజీవిగా ఉండడం మన అదృష్టం. ఆయన కొంతమందికి ఈనాటికి కనపడుతూనే ఉంటారు. ఆయన గురించి పరితపిస్తూ ధ్యానం చేస్తూ ఆంజనేయ నామంతో ఆయన దీక్షతో ఉంటే ఆయన కనపడుతూనే ఉంటారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఆంజనేయ స్వామి వారిలాగా వినయాన్ని నేర్చుకోవాలి. విద్యా దదాతి వినయం. విద్య వచ్చినంత వల్ల అహంకరించకూడదు, గర్వించకూడదు, గురువుని దూషణ చేయకూడదు, గురువుని తోలనాడకూడదు, పెద్దల్ని దూషించకూడదు అనేది మెసేజ్ ఇస్తున్నారు ఆంజనేయ స్వామి వారు. నీకు ఎంత విద్య ఉన్నా సరే ఒదిగి ఉండు, ఒదిగి ఉంటేనే పైకి ఎదుగుతావు అని చెప్పడమే ఆంజనేయ స్వామి యొక్క జీవిత చరిత్ర సారాంశం. ఆయనే గొప్ప ఉదాహరణ. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండు, ఒదిగి ఉండు, ఒదిగి ఉండు ఉంటేనే నీ గొప్పతనం బయటకు వస్తుంది. ఎంత విద్యవనా, నువ్వు ఎంత గొప్ప స్థానంలో అయినా ఉండు, ఎంత గొప్పవాడివైనా అవ్వు, కానీ వినయం ప్రదర్శించు. పెద్దల పట్ల, గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల ఎంత ఒదిగి ఉంటే అంత నువ్వు గొప్పవాడివవుతావు అనేదానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఆయన యొక్క జీవిత చరిత్రని మనం ఉదాహరణగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆయన ఏ విధంగా ఆయన జీవితాన్ని సార్థకత చేసుకున్నారు, పెద్దలను ఏ విధంగా గౌరవించారు, గురువులను ఏ విధంగా పూజించారు, అవసరమైన చోట్ల ఆయన ఎలా బలపరాక్రమాలు చూపారు, అవసరం లేని చోట ఎంత వినయంగా ఉన్నారు, ఆయన యొక్క దాసభక్తి, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలే. కాబట్టి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభో శాంతం రామదూతం నమామ్యహం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క అంశే ఆంజనేయ స్వామి వారు. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణసక పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణస్యైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప ద్వాదశేతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. సర్వత్ర విజయీ భవేత్. ఈ 12 నామాల్ని, ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క నామాలను ఎవరైతే పఠిస్తారో, అనునిత్యం స్మరిస్తారో వారికి శత్రుభయం ఉండదు, ప్రయాణాల్లో ఎటువంటి ఆటంకాలు ఉండవు, పీటకాలు ఉండవు, భూతప్రాత పిశాచాల వల్ల భయం ఉండదు, ఎవరి వల్ల భయం ఉండదు. కాబట్టి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమత్ స్మరణాత్ భవేత్. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం.